హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అయాజ్ విహారిని. ఈరోజు ప్రజెంట్ నేనైతే ఆదోని మండలంలోని పెద్ద తుమ్మలం గ్రామంలో అయితే ఉన్నాను. ఇక్కడైతే పురాతన కాలం నాటి 1400 సంవత్సరాల నాటి శ్రీకృష్ణదేవరాయలకి కల్లోకొచ్చి రాముల వారు స్వయంగా కట్టించమని గుడి అయితే ఇదే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, ఎక్కడ చూసినా ఈ ఫినిషింగ్ చూడండి మొత్తం ఎలా ఉందో. అసలు అంత పైకి ఎలా ఎత్తుకెళ్ళి ఎలా నిర్మించారనేదే ఇక్కడ ఒక పెద్ద వింత అనుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క చోట ఎక్కడ సిమెంట్ లేకుండా 1400 సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారనేది ఇప్పటి వరకు కూడా నాకు కూడా అసలు అంతు చిక్కటం లేదు. చూస్తున్నారు కదా, కళా నైపుణ్యం అనేది మన భారతదేశంలో ఒక చరిత్ర అయితే సృష్టించింది. ఇలాంటి కట్టడాలు అయితే ఎక్కడ ఉండవు ఫ్రెండ్స్. స్పెసిఫిక్ అయితే ఈ గుడిలో వచ్చేసి సీతారాముల వారైతే కొలువై ఉంటారు. ఒకవైపు వినాయకుడు, ఒకవైపు హనుమంతుడు అయితే కొలువై ఉన్నారు. చూస్తున్నారు కదా, మొత్తం ఈ షేప్ అనేది ఎలా ఉందో. ఇప్పటికి కూడా చెక్కు చెదరని అయితే షేప్ ఫ్రెండ్స్. ఇది లోపలైతే మొత్తం సీతారాములు అలాగే నల్లరాయితో నిర్మించిన దేవాలయం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడైతే అలో లేదు దీంట్లో వెళ్ళడానికి. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా రాతి కట్టడాలే మీకు కనిపిస్తాయి. మీకు పైనుంచి కింది వరకు కూడా ఒకటే రకంగా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అసలు ఇలాంటి కట్టడాలు చూసేటప్పుడు మన భారతదేశం ప్రాముఖ్యత చాలా పైకైతే వెళ్ళింది అనుకుంటుంటాను ఒక్కోసారి. ఇలాంటి కట్టడాలు మన భారతదేశంలో ఒకటే చూడొచ్చు. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, ఇది ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూర్చోవటానికి దీన్నైతే నిర్మించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా దేవాలయం అనేది ఎలా ఉందో. నాకైతే ఇందులో విడ్డూరం ఏంటంటే అసలు ఎక్కడ కూడా సిమెంట్ లేకుండా ఈ బండారాలను ఒకదానిపైన ఒక పేర్చి అసలు ఎలా నిర్మించారనేది ఇప్పటివరకు అర్థం కావటం లేదు. దీన్ని చూస్తున్నారు కదా ఎలా చెక్కారో, నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఎక్కడ చూసినా రాతి కట్టడాలే ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏనుగులు మొత్తం ఉన్నాయి. ఇక్కడ ఏనుగుల విగ్రహాలు అయితే చూడొచ్చు. ఇంకా ముందుకెళ్తే ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాము కూడా. అంటే ఈ గుడికి వచ్చేసి 3 ద్వారాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదొక ద్వారం ఉంటుంది, అక్కడ ఒక ద్వారం ఉంటుంది, ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ శిల్పకళ అనేది ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇదైతే వరాహావతారం ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా ఎలా చెక్కారు అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కావటం లేదు. దేవతామూర్తుల విగ్రహాలు అయితే చూడవచ్చు మీరు. మొత్తం రాతితో చెక్కడమే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కూడా సిమెంట్ కూడా లేదు. అసలు దీన్ని చెక్కి ఎలా పేర్చారనేది చాలా పెద్ద విషయం. చూస్తున్నారు కదా, మొత్తం రాతితో నిర్మించింది ఇది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ గుడి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ చిన్న గుడి ఎలా నిర్మించారు. అసలు ఇలాంటి టెంపుల్స్ చూసేటప్పుడు అయితే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విగ్రహం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకొక గుడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని అయితే చూడొచ్చు మనం. ఇక్కడ ఇంకా చిన్నవి అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి అనేది. ఇప్పటికి కూడా ఈ దేవాలయంలో ఒక పెద్ద సర్పం అయితే ఉంటుంది అంటున్నారు. కానీ చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు, ఇక్కడ చాలామంది అయితే అదే విషయం చెప్తున్నారు. అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతామూర్తులు విగ్రహాలు అయితే చెక్కారు. చూస్తున్నారు కదా,
అంటే ఇవి సరిగా అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయలేదు దీన్ని, మొత్తం రాతితోనే నిర్మించారు ఫ్రెండ్స్. అసలు ఏది కూడా లేదు. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇది చూడండి అసలు ఎలా పేర్చి కట్టారో దీన్ని. ఈ స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందో, చూస్తున్నారు కదా. నేను చెప్పాను కదా ఇంకొక ద్వారం అయితే మనకి గుడిలోకి వెళ్ళటానికి ఉంటుంది. సో ఇంకోటి అయితే విగ్రహం ఉంది ఫ్రెండ్స్, మర్చిపోయాం. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫ్రెండ్స్. ఇది బాగా అయితే రావటం లేదు, కొద్దిగా దగ్గర చూపి. ఇది చూస్తున్నారు కదా. ఇంకొక ద్వారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదే ద్వారం అనమాట, మూడో ద్వారం ఇది. ముందు ఒక ద్వారం ఉంటుంది, నేను ముందు కూడా చూపిస్తాను మీకు. మేము గర్భగుడి దగ్గరికి వెళ్ళి అయితే ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చాం దీన్ని. నేను ముందు నుంచి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంది మొత్తం అనేసి. ఇవి రీసెంట్గా అయితే నిర్మించారు, దేవతల విగ్రహాలన్నీ ఈ మధ్యలో అయితే నిర్మించడం అయితే జరిగింది. మెయిన్ గుడి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. జై శ్రీరామ. అసలు ఎలా ఉందో చూస్తున్నారు కదా. నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఇదే ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కూడా అసలు టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా నిర్మించారని. సో ఫ్రెండ్స్, ఎంట్రన్స్ నుంచి అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. దీన్నైతే శ్రీకృష్ణదేవరాయలు అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కల్లోకి వచ్చి కాసి స్వామివారు అయితే చెప్పడం అయితే జరిగింది, ఇక్కడ నిర్మించాలి నాకు గుడి అని. సో మీకు సీతారామ లక్ష్మణులు అయితే దర్శనమిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ తాళం వేసేసింది టెంపుల్కి, చూస్తున్నారు కదా. ఇలాంటి దేవాలయాలు అయితే, పురాతన దేవాలయాలు అయితే 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడైతే అంటే పెద్ద తుమ్మల గ్రామంలో అయితే ఉంది. ఇంకోటి వచ్చేసి అయితే మనకు హంపీలో అయితే ఉంది. ఇంకో దేవాలయం వచ్చేసి అయితే మనకి రాజస్థాన్లో అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ కోరుకుంటున్నానని ఈ వీడియోని అయితే ముగిస్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.